నేపాల్లో ప్రభుత్వాన్ని గద్దెదించారు జెన్జెడ్ అంటే యువత అక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఎలా స్టార్ట్ అయింది ఏందనేది కనుక చూసుకుంటే, ఫస్ట్ రాచరిక పాలన వద్దని కమ్యూనిస్ట్ పాలన ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఈ కమ్యూనిస్ట్ పాలన ఎన్నుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల్లో ఉండి ఆ విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనపడ్డాయి యువతకి. రాచరిక పాలన జరుగుతూ ఉన్నప్పుడే ప్రజలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి అప్పుడున్న రాచరికానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఈ దీంట్లో ఉన్న మంత్రులు కానివ్వండి, ఫైనాన్స్ మినిస్టర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద అవినీతి చేశారని తీవ్ర వ్యతిరేకతతో ఈ యువత అయితే ఉంది, నేపాల్ యువత. అయితే తర్వాత వీళ్ళందరూ ఈ లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయినాయి. దాని గురించి చర్చ జరిగింది నేపాల్ వ్యాప్తంగా. అయితే దీన్ని గమనించినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని అణచాలని చెప్పేసి కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఆ చర్యల్లో భాగంగానే వాళ్ళు ఏం చేశారంటే ఈ సోషల్ మీడియాని సాకుగా చెబుతూ సోషల్ మీడియా యాప్స్ అనేవి నేపాల్లో ఉన్నటువంటి ఈ ఐటీ చట్టం ఉంటుంది కదా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ని అది ఫాలో అవ్వలేదు అన్నటువంటి కారణాలు చెబుతూ నేపాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. బ్యాన్ చేయగానే ఎప్పటి నుంచో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాడుతూ వాళ్ళు అవినీతి చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న యువతను పట్టించుకోవట్లేదు వాళ్ళకి అని రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసి హింసాత్మకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్నో దేశాల్లో తిరుగుబాటును చూసాం. కాకపోతే నేపాల్ అనేది బాగా శాంతియుత దేశం అని అందరికీ తెలుసు. కానీ అక్కడ మరీ ఈ రియోట్స్ బాగా తారాస్థాయికి చేరినాయి. అక్కడ దొరికితే ఎవరు దొరికితే వాళ్ళని కొట్టడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటము, అదేవిధంగా సుప్రీంకోర్టుని, అధ్యక్ష భవనాలని, మంత్రుల భవనాలని తగలబెట్టడమే కాదు, మామూలు వేరే దేశాల్లో అయితే ఏంటంటే ఇలాంటివి జరుగుతాయని తెలిసినప్పుడు ముందే వాళ్ళు జాగ్రత్త పడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేపాల్లో అలా జరగలేదు. నేపాల్లో ముందస్తు నిఘా వ్యవస్థ లేదనుకుంటా బహుశా. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేవ్వండి, నదుల్లో కాలువల్లో ఫైనాన్స్ మినిస్టర్ని వెంటాడి వాళ్ళని వేధించడం కానివ్వండి, ఇలాంటివి జరిగినాయి. వాళ్ళలో ఈ నిరసనకారులు తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అతను చెబుతూ, మా దేశానికి మోదీ లాంటి ఒక నాయకుడు కావాలి. మోదీ ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరుని సుస్థిర స్థాయిలో నిలబెట్టారో అదేవిధంగా మోదీ లాంటి అవినీతి లేనటువంటి ఒక గొప్ప నాయకుడు మాకు కావాలని అక్కడ ఉన్న యువత తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే నేపాల్ ఒక పేద కంట్రీ కానీ అందరికీ తెలుసు. లేకపోతే ఎవరైనా ఎవరెస్ట్ని, ఆ హిమాలయాలను చూడాలనుకునే వాళ్ళు రావడమే కానీ అక్కడ పెద్దగా డెవలప్మెంట్ లేదు. అందుకని అక్కడ ఉన్న జెన్జెడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న యువతరం అనే వాళ్ళు తిరుగుబాటు చేశారు. చాలా దేశాల్లో తిరుగుబాట్లు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ నేపాల్ లాంటి ఒక దేశంలో ఈ స్థాయిలో తిరుగుబాటు జరిగిద్దని ఎవరు అనుకోలేదు.